కార్తీక దీపం. రాత్రి సమయంలో కార్తీక్ దిగులుగా బయట కూర్చొని ఉంటాడు. దీప వెళ్ళి, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కార్తీక్ బాబు, ఆ రుద్రాని అరెస్ట్ అయింది కదా, చాలా హ్యాపీగా ఉంది అంటూ పక్కనే కూర్చుంటుంది జంతికలు తింటూ. దీప, అలాంటి వారిలో మార్పు రాదు దీప, పైగా పగపట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అయినా శ్రీవల్లి వాళ్ళు ఆ రుద్రానిపై కేసు పెట్టకుండా బతిమాలాడి బాబును తెచ్చుకుంటే సరిపోయేదేమో అనిపిస్తుంది అంటాడు కార్తీక్ బాధగా. నిజమే అయింటుంది కార్తీక్ బాబు, పోనీలేండి, జరిగిపోయింది కదా, వదిలేయండి అని సర్ది చెబుతుంది దీప. ఇక కాసేపటికి రుద్రాని తన ఇంటి గుమ్మం ముందు కారు దిగుతుంది. బాధగా ఆవేశంగా జరిగిన అవమానం గుర్తు చేసుకుంటూ కుర్చీలో కూర్చుంటుంది రుద్రాని. అమ్మోరికి బలిచ్చే టైం వచ్చిందిరా, అమ్మోరికి గుడి దగ్గర బలివ్వాలి, అమ్మకి ఆగ్రహం వచ్చిందేమో, మనోళ్ళందరికీ మేకపోతుల మాంసంతో భోజనం పెట్టాలి అంటుంది రుద్రాని కోపంగా. అక్కా, ఎన్ని బలివ్వాలి అంటాడు అబ్బులు విషయం అర్థమైనట్లుగా. 2 అంటుంది రుద్రాని. ఒకేసారి 2 అంటాడు కాస్త భయంగా చూస్తూ పక్కనే ఉన్న పిల్లిగడ్డం రౌడీ. రుద్రాని ఊ అంటుంది. ఒరేయ్ పిల్లిగడ్డం, నువ్వు గుడి లోపల పనులు చూసుకో. రేయ్ పెద్దగడ్డం, నువ్వు సరుకుల ఏర్పాటు చూసుకో. రేయ్ అబ్బులు, పోతురాజుని పిలిపించి బలి దగ్గరుండి జరిపించు అంటుంది రుద్రాని. ముగ్గురు సరేనంటారు. లేచి వెళ్తుంది రుద్రాని. ఇంతలో అబ్బులు, అక్కా, బలి 2 అన్నావు కదా, తప్పదా అంటాడు. ఇక్కడ బలి అనేది శ్రీవల్లి కోటేష్ల గురించి. తప్పకుండా లేదురా అబ్బులు, అవసరమైతే అనవసరంగా అడ్డొస్తే వాళ్ళిద్దరిని కూడా చంపేయండి అంటుంది రుద్రాని. ఇక్కడ వాళ్ళిద్దరు అనంగానే మనకి వెంటనే గుర్తుకొస్తారు దీపా కార్తిక్లు. దాంతో రుద్రాని శ్రీవల్లి కోటేష్ల మర్డర్ కి ప్లాన్ వేసిందని అర్థమవుతుంది. పైగా గత ఎపిసోడ్ చివరిలో వచ్చిన ప్రోమో కూడా శ్రీవల్లి కోటేష్ల యాక్సిడెంట్ సీన్ తోనే ముగియడంతో ఇప్పటి రుద్రాని వేసిన ప్లాన్ కి సరితూగుతుంది. ఇక బస్తీలోనే ఉంటున్న మోనితకి పాలు, పేపర్ లాంటివి అమ్మకుండా బస్తీ వాళ్ళంతా సహాయ నిరాకరణ చేస్తారు. దాంతో మోనిత రగిలిపోతుంది. ఈ బస్తీ వాళ్ళు ఎంత కాలం అలా ఉంటారో నేను చూస్తాను అనుకుంటుంది. ఇక ఫోన్లో కోటేష్ ఫోటో చూస్తూ, రేయ్, నా బాబుని ఎత్తుకుని పోతావా, నీ జీవితంలో సంతోషం ఉండదురా, పట్టుకుంటాను నిన్ను అంటూ మనసులోనే తిట్టుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి కోటేష్లు గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. దీపక్క, బాబును చూసుకో, వచ్చేస్తాం అంటుంది శ్రీవల్లి. సరేనంటుంది దీప. వాళ్ళు స్కూటర్ మీద బయలుదేరతారు. బాబు ఊయలలో ఉంటే అటు ఇటు ఊపుతూ ఆడిస్తుంది దీప. ఇంతలో కార్తీక్ రావడంతో, వీడు గొప్పవాడండి, నామకరణానికి అడ్డొచ్చిందని రుద్రాణిని పోలీస్ స్టేషన్ కే పంపించేశాడు అంటుంది దీప నవ్వుతూ. అయితే కార్తీక్ బాధగా ముఖం పెట్టి, ఆ రుద్రాని రాత్రి ఇంటికి వచ్చేసిందట దీప అంటాడు. దీప షాక్ అవుతుంది. అలా ఎలా అండి అంటుంది అయోమయంగా చూస్తూ. దీప, ఊరిలో అందరూ రుద్రాని గురించే చెప్పుకుంటున్నారు, పగబడితే అస్సలు వదలదని, కోటేష్ వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది దీప అని కార్తీక్ చెబుతాడు. దాంతో దీప భయపడుతుంది. ఇక శ్రీవల్లి కోటేష్లు స్కూటర్ పై వెళ్తూ బాబు గురించి, దీప కార్తీక్ల మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆగి ఉన్న లారీని దాటుతారు. అందులో అబ్బులు ఉంటాడు. పోనీరా పోనీ అంటూ డ్రైవర్ని ప్రోత్సహిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.